ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త మోజు తీరడంతో తన బంధువైన అక్క మొగుడుతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్న సమయంలో ఇదేమిటని ప్రశ్నించిన భర్తను అడ్డు తొలగించుకున్న భార్య. ఆమె ప్రియుడు వారి స్నేహితుడు శ్రీకృష్ణ జన్మస్థానంకు వెళ్లిన సంఘటన చూడండి. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో లాయర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ క్రూర హత్య కేసులో 2 కానిస్టేబుళ్లను చిలకలూరిపేట రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. పల్నాడు ఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న వెంకట కోటయ్య, శ్రీనివాసరావులను అదుపులోకి తీసుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు డీఎస్పీ హనుమంతరావు. తెలిపిన వివరాల ప్రకారం అక్రమ సంబంధం నేపథ్యంగానే ఈ హత్య జరిగినట్లు వెల్లడించారు. ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన లాయర్ హరిప్రసాద్ శుక్రవారం ఉదయం చిలకలూరిపేట మండలం ఎడవల్లి వద్ద హత్యకు గురయ్యారు. నిందితులు ముందుగా నర్సారావుపేట వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో యాడవల్లి సమీపంలో హరిప్రసాద్పై ఇనుపరాడ్డు బండరాయిపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు వెంకట కోటయ్యకు హరిప్రసాద్ భార్యతో గత 4 సంవత్సరాలుగా అక్రమ సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలో చిల్లూరుపేట రూరల్ పరిధిలో ముఖ్యంగా ఈ కోటప్పటి నుంచి వచ్చే రూట్లో ఈటీ జంక్షన్ దగ్గరగా మొన్న నైటు ఈ అడ్వకేటు పేరు వచ్చేసి శ్రీరామ హరిప్రసాద్. ఇతను మార్కాపురం బార్లో అడ్వకేట్గా రికార్డ్ అయి ఉన్నాడు. అడ్వకేట్గా ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. ఇతన్ని అతి క్రూరంగా చంపి రాడ్లతోటి అక్కడ ఉన్న పెద్ద బండతోటి అతి క్రూరంగా చంపి మళ్ళీ అతని బండిని పక్కనే డౌన్లో వేసి అతని మీద బండిని పడేసి ఈ యొక్క మర్డర్ని యాక్సిడెంట్గా క్రియేట్ చేయడానికి తీవ్ర ప్రయత్నం చేశారు ముద్దాయిలు. ఇందులో భాగంగా సమాచారం అందుకున్న వెంటనే మా రూరల్ ఎస్ఐ అనిల్ మరియు వెంటనే సమాచారం మేరకు వారి సిఐ సుబ్బానాయుడు వెంటనే రంగంలోకి దిగి క్లూస్ టీమ్ని పిలిపించడం, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ని పిలిపించడం, అలాగే ఆ యొక్క ఎందుకంటే మాకు చూడగానే అనుమానం వచ్చింది, ఇది చంపి కావాలని యాక్సిడెంట్గా క్రియేట్ చేస్తున్నారని స్పాట్ నుంచే మా సిఐ గారికి చెప్పారు నాకు. నేను కూడా వెంటనే సీన్ విజిట్ చేయడము, ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఎస్పీ గారికి మేము చెప్పిన దాని మీద ఇది అడ్వకేట్ చాలా ఇంపార్టెంట్, వెంటనే క్రెడిట్ కావాలని ఆర్డర్స్ వేశారు. వారి ఆర్డర్స్ మేరకు మూడు టీముల్ని పూర్తిగా ఈ పని మీదే పెట్టడం జరిగింది. ఒక టీము పూర్తిగా ఈ సీసీ ఫుటేజ్ వెరిఫికేషన్లో, ఒక టీము పూర్తిగా సిడిఆర్ వెరిఫికేషన్లో, ఒక టీము సస్పెక్టెడ్ అక్యూజ్ గురించి 3 టీములు పనిచేసి తీవ్రంగా శ్రమించాము. దాదాపు 48 అవర్స్ నిద్ర లేకుండా పనిచేస్తే ఈరోజు సక్సెస్ఫుల్గా ఈ ప్రెస్ మీట్ పెట్టగలుగుతున్నాం. విషయం ఏంటంటే ఈ యొక్క అడ్వకేటు మార్కాపురం అడ్వకేట్ యొక్క బంధువు ఇక్కడ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు మా డిపోలో. అతనికి అంటే అతను ఈ చనిపోయిన అతని అడ్వకేటు 2 అక్క చెల్లెల పిల్లలను చేసుకున్నారు. వీళ్ళు అక్క చెల్లెల పిల్లలను చేసుకున్న తర్వాత బాగానే ఉంటున్నారు. బట్ సమ్ ఇల్లీగల్ ఇంటిమసీ మీద ఏదో డౌట్ ఉంది వీళ్ళకి. ఆ డౌట్ మీద అతను ఇతన్ని ఇబ్బంది పెడుతున్నాడు, ఆ అమ్మాయిని కొడుతున్నాడు, ఇతను మృతుడు భార్యని కొడుతున్నాడని ఈ కానిస్టేబుల్ తీవ్రంగా మనోవేదనకు గురై వీడిని చంపేస్తే మనకి ఇంక అడ్డం ఉండదు అన్న ఉద్దేశంతో కేవలం ఆ ఒక్క కారణంతో అతనికి ఉన్నటువంటి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ తోటే చంపాలన్న ఉద్దేశంతో మాకు డైలీ మా పోలీస్ ఆఫీస్ నుంచి మా పనిచేసే సిబ్బంది అందరిని కూడా గుంటూరు తీసుకెళ్లే బస్సుకు ఒక డ్రైవర్ ఉన్నాడు. ఈ 2వ ముద్దాయి అతని పేరు వచ్చేసి కొండారెడ్డి శ్రీనివాసరావు. ఇతను సహాయం తీసుకున్నాడు. సహాయం ఎలాగంటే ఇతనికి యాక్సెస్ ఉంది, అక్కడే పనిచేస్తాడు కాబట్టి కానిస్టేబుల్ కూడా ఈ 2 ఫ్రెండ్స్ అయ్యారు. అక్కడ
బాగా ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ ఉన్నారు గత 1 year నుంచి. సో అరే ఇట్లా నాకు సహాయం చేయాలి అంటే వాడు చేస్తానన్నాడు. అయితే నేను ఎవరికి ఎందుకు చేయాలంటే సరే 5 లక్షలు ఇస్తానని మాట్లాడుకున్నాను. 5 lakhs ఇచ్చి ఒప్పందం మేరకు వాడు రెడీ అయిపోయి ఒక రాడ్ కొన్నారు. ఆ రాడ్ వచ్చేసి కొన్న ప్లేస్ కూడా మా సిఐ గారు పర్సనల్గా వెళ్ళి వెరిఫై చేసి రాడ్ కొనడానికి వీళ్ళిద్దరు వెళ్ళిన సీసీ ఫుటేజ్ కూడా రికవర్ చేయడం జరిగింది ఇందులో. అదేవిధంగా రాడ్ కొని వీళ్ళు బ్రాండ్ షాప్కి వెళ్ళారు. ఫస్ట్ నర్సాపేటలో ఆర్టీసీ బస్ స్టాండ్ బార్ షాప్కి వెళ్తే అక్కడ ఉంటున్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా మేము క్యాచ్ చేయడం జరిగింది. సో అక్కడ ఒక బ్రాందీ బాటిల్ తీసుకున్నారు. ఆ బ్రాందీ బాటిల్ తీసుకొని ముందే ప్రీ ప్లాన్